ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో అందరూ కూడా ఫ్రెండ్షిప్స్కి వాల్యూ ఇస్తున్నారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎంతమంది పొగుడుతున్నారు, అవతల వ్యక్తి నుంచి సింపతిని ఆశిస్తున్నారు. పైకి యాక్సెప్ట్ చేయకపోయినా అందరూ చేసేది ఇదే. అందరూ నన్ను గుర్తించాలి, నేను వేసుకున్న డ్రెస్ని అందరూ పొగడాలి, నా హెయిర్ స్టైల్ని పొగడాలి, నేను అందంగా ఉన్నాను పొగడాలి. ఎంతసేపు అదర్స్ అటెన్షన్ని ఇచ్చేయడమే. ఆఖరి డబ్బు ఉన్నవాడు కూడా వాడి అంత తినడు, వాడికి ఆ మాత్రం డబ్బు సరిపోద్ది. కానీ వాడు కార్లన్నింటినీ మెయింటైన్ చేసేది చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర స్టేటస్ మెయింటైన్ చేయడానికి. వాడి కోసం వాడు బతకడు. అలాగే ప్రతి వాడు కూడా అందరూ నన్ను గుర్తించాలి ఈ డ్రెస్ వేయడం వల్ల అనుకుంటాడు తప్పించి ఆ డ్రెస్ సూట్ అవుతా లేదా ఆ గ్రూప్ తీస్తే ఎక్కడో చదివే అంటే ప్రతిదీ కూడా అదర్స్ అటెన్షన్ని డ్రాగ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు ప్రతి ఒక్కరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ నీకుంటే నువ్వు అంత వెదవవుతావు. నీకు ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్, 100 మంది 1000 మంది అంటే నీకు క్యారెక్టర్ లేదు, బ్యాడ్ క్యారెక్టరు. ఇప్పుడు నన్ను కానీ అడిగి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే 3, 2 లేదా 3 అంతే. ఆ 3లో కూడా 2 నా తమ్ముళ్ళే, ఒకే ఒక్కడు బయటవాడు, ఆడు కూడా డిగ్రీ క్లాస్మేట్ అంతే. మన ఫ్రెండ్షిప్స్ ఎలా ఉండాలంటే కర్ణుడు దుర్యోధనుడు స్నేహం లాగా ఉండకూడదు, తప్పు చేసినా సపోర్ట్ చేసేటట్టు ఉండకూడదు. మనం ఒక కృష్ణుడు అర్జునుడు స్నేహంలాగా ఉండాలి. తప్పు చేస్తే మన తప్పుని తెలియజేసి మనల్ని రైట్ ట్రాక్లో పెట్టే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే నువ్వు అంత వేదవా లేదా వేదవది అవుతావు. జాగ్రత్త పడు.